నమస్తే, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఎక్కడ మేడం ఇది? బొమ్మూరు, రాజమండ్రి. రాజమండ్రి రూరల్. రైట్. ఎలా ఉందండి అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు దాటింది. ఈ పరిపాలన పట్ల ఒక మహిళగా మీ సంతృప్తిగా ఉన్నారండి? చాలానే. అంత బాగా నచ్చిన అంశం ఏంటండి చంద్రబాబు నాయుడు పరిపాలన? రైతు భరోసా పడుతుంది, ప్లస్ లేడీస్కి బస్సు ఫ్రీ బస్సులు ఇచ్చారు, కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతులకి మనకి 150 కోట్లు గేట్లు నిర్మాణం కోసం మొన్న ధవళేశ్వరం పిసికిలంకలో ప్రోగ్రాం పెట్టి రైతులకి అంటే ఎన్ని కుటుంబాలు దానివల్ల బతుకుతారు రైతు. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది అంటే ఎలా అనిపించిందండి? చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు, వెళ్ళిపోయారు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు, వెళ్ళిపోయారు. కానీ ధవళేశ్వరం బ్యారేజ్ మరమ్మతులు చేయాలి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాలని ఆలోచన చంద్రబాబు నాయుడు రావడం అనేది మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడో కాటన్ దొర గారు నాకు తెలియనిదో మా తాతయ్యలు ముత్తాతలు ఉన్నప్పుడు చేసింది అది బ్యారేజీ. ఆ బ్యారేజీ వల్ల కొన్ని కుటుంబాలు చాలా వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వ్యవసాయం చేసుకుంటాం కానీ అక్కడ కట్టడం వల్ల చేపలు పెట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. అక్కడ బతుకుదేరు ఆ గోదావరి మీద చాలామంది బతుకుదేరు. ఇసుక కావలసిన వాళ్ళు ఇసుక తీసుకుంటున్నారు ఆ గోదావరిలో. ఆ రోజు కాటన్ దొర గారు బ్రిడ్జి కట్టడం వల్ల అది మళ్ళీ రీఓపెనింగ్ రీసెంట్గా మళ్ళీ చేయటం వల్ల మాకు చాలా ఉంది. ఆ రోజు కాటన్ దొర గారిని చూసాను, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం మేము. ఎలా అనిపిస్తుందండి అసలు చంద్రబాబు నాయుడు ఏ హామీలు కూడా నెరవేర్చట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ మోసం చేశాడు, అబద్ధ హామీలతో గద్దెనెక్కాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్లో వాస్తు పరిస్థితి గొడ్ల పార్టీకి ఏం తెలుస్తుందండి, అది తిన్నవాడికే తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మానవులు అన్నవాళ్ళు మనిషి కుటుంబంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి, ఒక పెన్షన్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈయన ప్రతి కుటుంబానికి వస్తుంది. ఇక్కడ వైసీపీయా లేకపోతే జనసేన లేదా బీజేపీయా అనేది కాదు, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. గ్రౌండ్ వర్క్లో నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మోడీ గారు కానీ, నిధులు ఇవ్వటంలో మోడీ గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారండి వర్క్. నిజంగా 2029లో కూడా మాకు కూటమి ప్రభుత్వమే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనండి అసలు అంత బాగా ఏం చేశారండి 2 సంవత్సరాల నుంచి? అసలు మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ ఎలాంటి మార్పులు మీరు గమనించారు 2 సంవత్సరాల నుంచి? అంటే రోడ్లు వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఒక విజులైన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రోడ్లు వస్తాయి, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, ఇంకా పేదవాడు ఇప్పుడు అన్నం తింటాడు, రైతు సావులు ఉండవు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. అంటే నాకు అంతగా గుర్తు రావట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక విజులో ఉన్న నాయకుడు కదండి ఆయన. కొంతమంది నేను ముఖ్యమంత్రులు చూశాను కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు, ఇక చూడబోనేమో. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి మీ ప్రాంతం? రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి, ఏ విధమైన అభివృద్ధి నోచుకుంది మీ నియోజకవర్గం ఈ రోజు అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీనియర్ నాయకులు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారికి అంతా కూడా సీనియర్ నాయకులు మనం వచ్చే గోరంట్ల బుచ్చి చౌదరి చిన్నన్న తను చేయవలసినవి చాలా చేస్తున్నారండి. మేము అన్నా అంటే మాకు ఏదైనా సమస్తం, ఒక మా పిల్లడు ట్యూషన్ ఫీజు కావచ్చు, లేకపోతే కాలేజీ ఫీజులు కావచ్చు, కాలేజీ సీట్లు కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకా చాలానే పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు, అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, ఇలా చాలా చేస్తున్నారు గోరంట్ల బుచ్చి చౌదరి గారి. జై గోరంట్ల, జై జై గోరంట్ల. ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో 2029 ఎలక్షన్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మావిగన్కి సపోర్ట్ చేస్తే జగన్కి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పేసి అన్నాడు ఆయన. అసలు మీ సపోర్ట్ ఎవరికి? అసలు ఏంటి 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటారు? లేదండి, 2029లో కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే, అంతేగాని వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. వీళ్ళంటే ఏదో కుక్కలను చూసి నక్కబాతలు పెట్టుకుందంట, అలా ఉంటుంది వీళ్ళ పరిపాలన. ఒక్కసారి మనం పరిపాలన చూసామో మన ఆస్తి కూడా మన పేర్లు లేకుండా చేద్దామని చూశారు. ఇంతవరకు నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో
నేను నా భూమి నా కొడుక్కి రాసుకున్నాను. ఆ పాస్బుక్ ఇప్పటి వరకు నాకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఐరాణలో మళ్ళీ రీచ్గా పెట్టుకున్నానా, ఇంకా ఇది త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను నేను. అయితే బాగానే ఉంది, సంతృప్తిగా ఉన్నారంటారు ఈ పాలన పట్ల ప్రజలందరూ కూడా? చాలా సంతృప్తిగా ఉన్నారండి. మళ్ళీ గెలిచే అవకాశం ఉందండి? 100%, 200% కూడా గెలుస్తాం. మరి జగన్ గారేమో పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతాను, ప్రజా సమస్యలు లేవనెత్తుతాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ ఏముండదంటారా వచ్చే ఎలక్షన్ మీద? ఎందుకు ఉంటుందండి? ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక సింపుల్ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అండి, మా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున ఆపటం జరిగింది, ప్రజలు గమనించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే ఆపడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తుంటే ఆపడం జరిగింది. ఇవన్నీ చూసిన ప్రజలు ఆయనకి ఎలా ఓటేస్తారు? అన్నీ చూస్తున్నారు కదా, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అంత సీన్ లేదు జగన్కి ఇంకా. థ్యాంక్ యూ.